మెదక్ జిల్లా చుట్కుల్ చౌరస్తాలో రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మద్దతు తెలిపారు. రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు. తక్షణమే రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. రైతు వ్యతిరేక పాలన, రైతు వ్యతిరేక పాలన, వెంటనే యూరియాని, వెంటనే యూరియాని. జై జవాన్, జై తెలంగాణ. మీరు ఖచ్చితంగా మరి ప్రభుత్వం చిత్తశుద్ధి అంటే మీకు ఎక్కడికి కలిసి వస్తే మాకు సంబంధం లేదు. కేంద్రం నుంచి తీసుకొస్తారా, ఇంకా వేరే రాష్ట్రం నుంచి తీసుకొస్తారా మాకు అవసరం లేదు. ఖచ్చితంగా మీరు మన రైతులకు సంబంధించి ఎంతైతే డిమాండ్ ఉందో ఒక్కొక్క సంచిచ్చుడు కాదు, ఎన్ని సంచులు అవసరం ఉంటే అన్ని సంచులు ఇచ్చి వాళ్ళని కాపాడాలి, వాళ్ళ పంటని కాపాడాలి, వాళ్ళ పొలాలని కూడా మళ్ళీ పండించినట్టు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రోజు మనమేమో ఎరువులు కావాలని చెప్పేసి అడిగితే ఎరువులు అయితే పంపలేదు, కానీ చుట్టుముట్టు మొత్తం పోలీసులను అయితే పంపించింది. పరిస్థితి ఏంటంటే ఈ రోజు నిజంగా కూడా బాధ. రైతు అన్నం పెట్టేటువంటి చేతులు ఈ రోజు ఒకరి ముందు చేజాతి మరి కాలు మొక్కేటువంటి దీన స్థితికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దించిందా లేదా అని చెప్పేసి అడుగుతాను. ఆ రోజు రైతును గౌరవంగా చూస్తే ఈ రోజు రైతును దిగజార్చి మరి రోడ్డు మీదకి ఎక్కేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం